ఒక చిన్న ఊరిలో సునీల్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. గోడలపై, పుస్తకాలపై, కాగితాలపై ఎప్పుడూ చిత్రాలు వేస్తుండేవాడు. అతని కల ఒకరోజు పెద్ద ఆర్టిస్ట్ అవ్వడం. ఒకసారి పట్టణంలో పెద్ద డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసింది. గెలిచిన వారికి స్కాలర్షిప్ కూడా ఇస్తారని చెప్పారు. అందరూ సునీల్ను పాల్గొనమన్నారు. కానీ కాంపిటీషన్ దగ్గర పడే కొద్దీ అతని ఎక్కువగా ఆలోచించడం ప్రారంభించాడు. నా డ్రాయింగ్ బాగా లేకపోతే, ఇంకా మంచి ఆర్టిస్ట్స్ వస్తే, నవ్వుకుంటే, ఓడిపోతే నా కాన్ఫిడెన్స్ పోతుందా? అలా ఆలోచిస్తూ రోజులు గడిచిపోయాయి. చిత్రం మొదలుపెట్టాలనుకున్నప్పుడల్లా మళ్లీ డౌట్ వచ్చేది. కాంపిటీషన్కి ముందు రోజు కూడా బ్లాంక్ పేపర్ ముందుంచి కూర్చున్నాడు. కాని పెన్సిల్ చేతిలో ఉన్నా డ్రాయింగ్ మొదలుపెట్టలేకపోయాడు. అప్పుడతని చెల్లెలు వచ్చి పేపర్ మీద చిన్న సూర్యుడు గీసింది. సునీల్ ఆశ్చర్యంగా అడిగాడు, "ఇదెందుకు గీశావు?" ఆమె నవ్వుతూ చెప్పింది, "ఖాళీ పేపర్ చూసి భయపడితే ఎలా? మొదటి గీత వేస్తేనే పిక్చర్ మొదలవుతుంది కదన్నయ్యా." ఆ చిన్న మాట అతని మనసు మార్చింది. అతని వెంటనే డ్రాయింగ్ మొదలుపెట్టాడు. ఎక్కువగా పర్ఫెక్షన్ గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా పూర్తి చేశాడు. కాంపిటీషన్ రోజు తన డ్రాయింగ్ ఇచ్చి వచ్చాడు. రిజల్ట్ వచ్చినప్పుడు మొదటి ప్రైజ్ రాలేదు. కానీ జడ్జిలు ప్రత్యేకంగా అతని క్రియేటివిటీని మెచ్చుకున్నారు. అతనికి స్పెషల్ ఎంకరేజ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆ రోజు సునీల్ ఒక నిజం తెలుసుకున్నాడు. గెలవకపోవడం కంటే మొదలు పెట్టకపోవడమే పెద్ద ఓటమి. నీతి: ఎక్కువగా ఆలోచిస్తే అడుగాగిపోతుంది, ప్రారంభిస్తే మార్గం కనిపిస్తుంది.